దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక్క మారు చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఈ దినాన్ని దేవుని సన్నిధిలోనికి చాలా ప్రార్థనాపూర్వకంగా నేను సిద్ధపడతా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఒక లేఖన భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ దినమునకై వాగ్దాన సిద్ధపాటు కొరకే దేవుడు మనకిచ్చిన లేఖన భాగము లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము 33వ వచనం నుంచి 39 వచనాలు ఈరోజు ధ్యానాంశము. కొంచెం శ్రద్ధగా దేవుడు బోధించిన కొలది మనం నేర్చుకుందాం. 33వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యులను శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పెను. ఆమెన్. సో ఈరోజు యోహాను శిష్యులు అలాగే పరిసయ్యులు శాస్త్రులు వీరందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువుని ఒక క్వశ్చన్ అడిగారంట. ఎవరు అడిగారు అంటే అక్కడ క్లియర్గా వారు ఆయనను చూచి అని ఉంది. వారు అంటే ఎవరు అని మనం కనుక చూస్తే మార్కు సువార్త ఇదే కాంటెక్స్ట్ అన్ని సువార్తల్లో కూడా రాయబడింది. అయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం చదివితే, మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనం, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు, అంటే అది అలవాటు. వారు వచ్చి, ఎవరొచ్చి? యోహాను శిష్యులు ప్లస్ పరిసయ్యులు. సో మీరు లూకాసు వార్తలో కూడా పైన 30వ వచనం చదివితే పరిసయ్యులు వారి శాస్త్రులను ఇది చూసి అని ఉంది. అంటే అక్కడ ఎవరున్నారు? యోహాను శిష్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీరందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువుని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారంట. ఏమని అడుగుతున్నారు అంటే, యోహాను శిష్యులైతే పరిసయ్యులు శిష్యులు యోహాను శిష్యులు కలిసి వారు ఉపవాసం చేయడం అలవాటు, వారికి అలవాటు. సో ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉపవాసం చేయడం వారికి అలవాటు, లేదా వారు డైలీ రొటీన్ లైఫ్లో అది ఒక పార్ట్ అన్నమాట. సో వారు అలవాటుగా ఆచారబద్ధంగా వారు ఉపవాసం చేస్తూ ఉన్నారు. అయితే నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయడం లేదు అని యేసుక్రీస్తు ప్రభువుని క్వశ్చన్ చేస్తూ వచ్చారు. సో ఈ యొక్క కాంటెక్స్ట్లో మనం చూస్తే దీనికి కొంచెం మనకు అర్థం అవడం కోసం లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే 18వ అధ్యాయంలో 11 నుంచి మనం చదివితే అక్కడ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడు నిలవబడి, లూకాసు వార్త 18:11లో నేను చదువుతున్నా. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారం నాకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అంటే వీళ్ళకి ఏం అలవాటు? వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేయడం అలవాటు. ఏమేన్? పరిసయ్యులకి ఏం అలవాటు అంట? వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థనలు చేయడం అలవాటు అన్నమాట. ఇంకా ఏం అలవాటు? 10వ వంతు ఇవ్వడం అలవాటు. ఇంకా ఏం అలవాటు? ఇతరులకు ధర్మకార్యాలు చేయడం అలవాటు. సో ఇవన్నీ కూడా వీళ్ళ అలవాట్లు, వీళ్ళ ఆచారాలు. వీళ్ళ యోధ మతంలో నుంచి ఈ యొక్క అలవాట్లు, ఆచారాలు వీళ్ళు కలిగి ఉన్నారనమాట. సో ఈ అలవాట్లన్నీ వీళ్ళు చేసుకున్నారు. ఇవి ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అంటే, ధర్మశాస్త్రంలో కూడా మనం చూస్తే పాత నిబంధనలో చాలా రూల్స్ ఇచ్చారు. యెహోవా దేవుడే వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞల్లో చాలా మనం చూస్తాం. ఆజ్ఞలన్నీ మనము పరిశీలన చేస్తే ఇప్పుడు పాత నిబంధన అంతా మనము సెర్చ్ చేయలేం, కానీ కొన్ని మచ్చుకి 1-2 నేను మీకు జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వస్తే
యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన చాలా అమూల్యమైన సత్యాలు ఈ 5వ అధ్యాయం, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఒక మాట మాత్రం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 17వ వచనం చదివితే మత్తయి సువార్త 5:17, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరు మీరి మనుషులకు అలాగు చేయబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. సో ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన, దాన్ని ఏం చేశారు ప్రభు? నెరవేర్చి దాని నుంచి మనకు విడుదలిచ్చారు. దాన్ని కొట్టేయడానికి రాలేదు, కానీ దాన్ని క్యాన్సిల్ చేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చేశారు ప్రభు. అంటే మనుషులుగా మనం చేయలేని కార్యము ప్రభు చేశారు. సో చేసి ఇంకా దానికన్నా ఘనమైన రీతిలో నూతన నిబంధనను దేవుడు స్థిరపరిచారు. అందుకే అక్కడ ప్రభు చెప్తారు కదా 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ శాస్త్రులు ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రానుసారముగా వారు జీవిస్తున్నామని అనుకుంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో దేవుడు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్తున్నారు. సో ఏంటి వారి నీతి ఏంటి, మన నీతి ఏంటి? వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు, మనం ఏం ఫాలో అవ్వాలి? ఇది మనం తెలుసుకుంటే ఈరోజు నూతన సంవత్సరంలోనికి నూతనంగా నీతిమంతులుగా దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలుగా మనం మార్చబడతాం. పరలోక రాజ్య మహిమను మనం ఈ లోకంలో చూడగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. నిజంగా పరలోక రాజ్యంలో ప్రవేశించే వాళ్ళకు ఉండవలసిన నీతి ఏంటి? సో మనం దేన్ని ఫాలో అవ్వాలి అన్నది మనం నేర్చుకోవాలి. దాని గురించి ఈ 5వ అధ్యాయం అంతా చదివితే చాలా విషయాలు మనకి దేవుడు బోధిస్తూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 21లో చెప్తున్నారు, నరహత్య చేయవద్దు అని ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది కదా. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? నరహత్య చేయవద్దు అన్నది చాలా సింపుల్ వర్డ్. మనం ఎవరో నరహత్యలు చేయం కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? 22లో, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరహత్య చేయవద్దన్నది చాలా సింపుల్ రూల్ అన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమం ఎవరం చెయ్యం. వెళ్ళి కత్తి పెట్టి వాడిని పొడి చేసి చంపేసి అంత సీన్ ఎవరికి లేదు కదా. ఎక్కడో గోండాలు, రౌడీలు అట్లాంటి వాళ్ళు చేస్తారు, మనం ఎవరం చేయం. కానీ దేవుడిచ్చిన రూల్ ఏంటంటే, ఈరోజు నువ్వు సహోదరుని మీద కోపపడితే వ్యర్థుడా అని చెప్తే, లేదా ద్రోహి అని చెప్తే నువ్వు ఎక్కడికి వెళ్తావంట? నరకానికి వెళ్తావంట. సో ఈరోజు అంటే ఆ నీతి కంటే ఈ నీతి చాలా అధికమైనది. ఆ రూల్ కంటే ఈ రూల్ చాలా కఠినమైనది. సో క్రొత్త నిబంధన అంటే చాలా ఈజీగా ఉంటుంది అని అనుకుంటాం, కానీ క్రొత్త నిబంధన ఫాలో అవ్వాలంటే మనుష్యులుగా మన వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే, ఆత్మదేవుని నడిపింపు లేకపోతే ఈ నూతన నిబంధన ప్రజలుగా మనం నడవడం చాలా కష్టం. అందుకే మీ వల్ల కాదురా బాబు అని చెప్పి దేవుడు ఏం చేశారంట? మీకు ఒక సహాయకుడిని ఇస్తున్నాను, మీకు ఒక ఆదరణకర్తని ఇస్తున్నాను, ఒక సలహాదారుని ఇస్తున్నాను. మీ వల్ల కాదు ఈ రూల్స్ ఫాలో అవ్వడం, మీ వల్ల కాదు, మీరు ఫెయిల్ అయిపోతారు నాకు తెలుసు. కాబట్టే పరిశుద్ధాత్మను మనకి సహాయకుడిగా ఇచ్చారంట, ఆయన ఒక కౌన్సిలర్గా ఇచ్చారంట, ఆయన ఒక లీడర్గా ఇచ్చారంట.
సో ఆయన సహాయం చేస్తే తప్ప మనం ఈ నూతన నిబంధనలో అత్యధికమైన నీతిని కలిగి మనం జీవించలేం. సో ఇది మర్చికొకటే చదివాను నేను. ఇంకా ముందుకెళ్తే అంటారు కదా, బలిపీఠం మీద ఒకవేళ నువ్వు అర్పణ అర్పించినప్పుడు నీ సహోదరుని మీద నీకు ఏదైనా వ్యాజ్యం ఉంటే ఏం చేయాలంట, అక్కడే అర్పణ వదిలేసి నువ్వు వెళ్ళి ముందు సహోదరునితో సమాధాన పడిరా. నీ హృదయంలో గలిబిలి పెట్టుకోవద్దు. నువ్వు ఎదుటి వాళ్ళతో ఏం చేయాలి, సమాధాన పడాలి. మనం ఏం చేస్తాం, ఇలాంటి రూల్స్ అస్సలు ఫాలో అవ్వం. మనం ఏం చేస్తాం, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండాలంటే ఉండిపోతాం. ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా పని చేసి వచ్చామంటే వచ్చేస్తాం. సో ఏదైనా చేస్తాం, కానీ ఆత్మ సంబంధులుగా ఎదుటి వ్యక్తితో సమాధాన పడమ్మా అంటే మాత్రం అది మన వల్ల కాదు కదా. ఎదుటి వాళ్ళ మీద కోపపడద్దు అంటే అది మాత్రం మన వల్ల కాదు. నువ్వు ద్రోహం చేయొద్దు, ద్రోహి అనొద్దు అంటే అది మాత్రం మన వల్ల కాదు. సో చాలా విషయాలు మనం బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. వాటిని అంటే అవి ఉన్నాయి అన్న కాన్షియస్ కూడా మనలో లేకుండా పోతూ ఉంది. దేవుడు ఈ మాట చెప్పారు అని ఆలోచన కూడా లేకుండా మనం దాన్ని రూల్స్ని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. ఇది రూల్ కాదు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడే విధానం. దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం. ఇంకా చెప్తారు ప్రభు 27లో, వ్యభిచారం చేయొద్దు అన్నది పాత నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ. కానీ నూతన నిబంధనలో ఏం చెప్పారు, మోహపు చూపు చూస్తే మనం తప్పు చేసినట్లే, హృదయంలో వ్యభిచరించినట్లంట. అంటే హృదయం పాడైపోద్ది, ఆ అపవిత్రమైన హృదయం దేవునికి వద్దు. అంటే నువ్వేం చేయాలి, పవిత్రమైన చూపు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇది నూతన నిబంధన నీతి. ఆమేన్. సో ఈ నీతిలో మనం నడుస్తున్నామా? ఈరోజు నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే నీ కన్ను ఓడపీక్కునైనా నువ్వు పరలోక రాజ్యానికి చేరాలి అని ప్రభు చెప్తున్నారు. సో ఒకవేళ నీ పాదం నిన్ను అభ్యంతర పెడితే, నీ కళ్ళు నిన్ను అభ్యంతర పెడితే, ఏదైనా నిన్ను దేవుని కృప నుంచి దూరం చేసేదిగా ఉంటే దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఈరోజు విడిచిపెట్టగలుగుతున్నామా? ఇంకా అలా చదువుకుంటూ పోతే చాలా విషయాలు, ఉపవాసం ఎలా చేయాలి, ధర్మం ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, దేని గురించి నువ్వు చింతించాలి, ఎలా తీర్పు తీర్చే వ్యక్తిగా ఉండాలి, ఎలాంటి ఆజ్ఞలు నువ్వు పాటించాలి, ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేస్తే మనకు టైం సరిపోదు. మీరు తర్వాత ఈ 3 అధ్యాయాలు ఒకసారి చదవండి. దేవుని వాక్యంలో నుంచి ఇంకా అనేకమైనవి మీరు నేర్చుకోవచ్చు. ఆమేన్. సో ఈరోజు ప్రత్యేకంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభువుని వీళ్ళు ఈ క్వశ్చన్ వేశారు. ఏమని క్వశ్చన్ చేశారు, ఎందుకు మీరు ఉపవాసం చేయడం లేదు? ప్రభు దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఇవన్నీ కూడా నూతన నిబంధనలో ప్రభు తీసుకొచ్చిన చేంజెస్, మార్పు. సో ఒక నూతన రీతిగా దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగాలి అని దేవుడు తీసుకొచ్చిన కొన్ని మార్పులు ఇప్పటి వరకు మనం చూసాం. పాత నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞలు వేరు, నూతన నిబంధనలో ఇచ్చిన నీతి వేరు. సో అది శరీర సంబంధమైనది, నూతన నిబంధనలో ఇచ్చింది ఆత్మ సంబంధమైనది. ఐ మీన్ అది అక్షరం అది నిన్ను చంపుతుంది, కానీ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆత్మపూర్వకంగా, ఆత్మ పరిధిలో, ఆత్మ అనుసారంగా మనము జీవించాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. అలా నడవాలి అంటే ఈరోజు దేవుని వాక్యములో నుంచి దేవుడు మనతో చెప్తున్న రీతిగా మన హృదయం మార్చుకోవాలి. ఎలాంటి మార్పు దేవుడు కోరుకుంటున్నారు, మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. రైట్. లూకాసు వార్త 5వ అధ్యాయం 34 నుంచి నేను చదువుతున్నాను. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తనతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? సో ఎవరి గురించి చెప్తున్నారు ఇప్పుడు ఈ వాక్యంలో? లూకాసు వార్త మొదటి 4 అధ్యాయాలు మనం చదివితే పెండ్లి కుమారుడు అనే మాట మనకు కనిపించదు. ఫస్ట్ టైం యేసుక్రీస్తు ప్రభువారు
లూకాసు వార్తలో పెండ్లి కుమారుడిగా తన్ని తాను రివీల్ చేసుకున్న మొదటి వచనం ఇది. ఓకే, సో పెండ్లి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు ఆయన పోల్చుకుని, పెండ్లి కుమారుడు తనతో ఉన్నంతకాలం పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా? ఇప్పుడు శిష్యులందరూ ఎవరు? పెండ్లి ఇంటిలో ఉన్న పెండ్లి కుమారుడికి సంబంధించిన వ్యక్తులు. మీన్ సో ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది. న్యాచురల్గా మనం ఆలోచన చేస్తే ఈ లోకపరంగా పెళ్ళి జరుగుతూ ఉంది. పెళ్ళి జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో అంతా ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది కదా. ఉపవాసము ఈజ్ ఈక్వల్స్ టు దుఃఖము, పశ్చాత్తాపము. ఆ ఉపవాసము సంతోషంగా ఎవరు ఉండరు. ఉపవాసం ఉంటే ఏమైంది? కడుపులోంచి ఆకలేస్తూ ఉంటుంది. అది సంతోషం ఏం కాదు. కానీ మన జిఎల్ఎం గ్రూప్కి డిఫరెంట్. ఉపవాస దినాలంటే అవి పండగ దినాలు. కానీ ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, ఉపవాసము అనేది పెండ్లి ఇంటిలో జరగదు. పెండ్లి కుమారుడు ఇంకా వాళ్ళతో ఉన్నాడు కాబట్టి ఆ పెండ్లి దినాలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వారు సంతోషించే దినాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. అయితే పెండ్లి కుమారుడు వెళ్ళిపోవాల్సిన ఒక టైం ఉంది, కొనుపోబడి దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పాను. సో పెండ్లి కుమారుడు వెళ్ళిపోతాడు అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్తారు. ఆ విషయాన్ని కూడా ఫస్ట్ టైము ఈ లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభులు రివీల్ చేస్తూ వస్తున్నారు. మొట్టమొదటిసారిగా శిష్యులతో చెప్తా ఉన్నారు, ఈ పెండ్లి కుమారుడు మీతో ఉన్నారు కాబట్టి మీరు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఒక దినాన్ని వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉపవాసం చేస్తారు, మీరు ఉపవసించి ప్రార్థిస్తారు. ఆ దినాలు రాబోతున్నాయి అని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి అర్థం కాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న ఆచారాలు, పాత నిబంధనలో ఉన్న పద్ధతులు, పాత నిబంధనలో వాళ్ళు ఫాలో అవుతున్న ఆ క్రమము లేదా ఒక మతం ఒక రిలీజియస్గా జరుగుతున్న దాని అంతటినీ యేసుక్రీస్తు ప్రభు బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. అంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి దేవుడికి దాన్ని సంపూర్ణం చేసి దాని నుంచి విడుదల ఇచ్చి నూతన నిబంధనను దేవుడు స్థిరపరిచారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఈరోజు ఎలా ఉన్నారంటే పాత పద్ధతుల్లోనే ఉన్నారు, పాత స్వభావంలోనే ఉన్నారు, పాత ఆచారంలోనే ఉన్నారు. ఈ పాత వెళ్ళిపోవాలి. ఈ పాత వెళ్ళిపోతేనే కానీ క్రొత్తది రాదు. అర్థమవుతుందని నమ్ముతున్నాను. పాతది వెళ్ళిపోతేనే కానీ క్రొత్తది రాదు. సో పాతది వెళ్ళిపోవాలి. పాతదేంటి కొత్తదేంటి ఒకసారి ఆలోచించేద్దాం. ఇప్పటి వరకు మనం చూసాం కదా ధర్మశాస్త్రం గురించి. ఇంకొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిగా కొన్ని మాటలు నేర్చుకుందాం. లేవీకాండము 20వ అధ్యాయము, లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. సో లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నా. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. సో ఇక్కడ ఒక రూల్ చెప్తా ఉన్నారు. లేవీకాండము 20వ అధ్యాయం 10వ వచనంలో, పరుని భార్యతో వ్యభిచరించిన వానికిని అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని కూడా మరణశిక్ష విధింపవలెను. అంటే ఇద్దరు ఈ పాపంలో ఎవరైతే పాల్పంపులు పొందారో ఆ మగ వ్యక్తికి ఆడ వ్యక్తికి కూడా ఏం చేయాలంట? మరణశిక్ష విధించాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న మాట. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయము మనందరికీ సుపరిచితమే. 8వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు చూస్తే ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి మనం అక్కడ చూస్తాం. సో ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారంట, పురుషుని తీసుకురాలేదు. పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ కలిసి స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు ముందు నిలవబెట్టి, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపంలో పట్టబడిన స్త్రీ కాబట్టి రాళ్ళేసి చంపాలి కదా
మరి మీరేమంటారు? మీ నీతి ఏంటి? మీరు ఈ విషయంలో ఎలా న్యాయం తీరుస్తారు అని యేసుక్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నారు. అడుగుతున్నప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్తే వాళ్ళందరూ ఆలోచన చేసుకున్నారంట. ఎవరైనా పాపం చేయకుండా ఉన్నారా అంటే వారందరిలోని పాపం ఉంది. అక్కడ పాపం లేని వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. గర్భంలో నుంచి పాపం లేకుండా పుట్టి ఆయన జన్మతః కర్మతః పాపం లేనివాడుగా, ఒక్క పాపం కూడా చేయలేనివాడుగా, రాయి వేయడానికి హక్కుదారుడిగా ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. సో అందరూ ఏం చేశారు? సైలెంట్గా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రభు చెప్తున్న మాట 10వ వచనంలో, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అసలు యాక్చువల్గా ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి? ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు తీసుకున్న డెసిషన్ ఏంటి? నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దు అని చెప్పారంట. సో ప్రభువు ఆయన ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది. శరీరంతో ఆమె పాపం చేసినంత మాత్రాన రాళ్లతో రువ్వి చంపేసి ఆమెను నిత్య నరకాగ్నికి పంపించడం దేవుని చిత్తం కాదు. ఈరోజు నువ్వు శారీరకంగా ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, కానీ ప్రభువు నిన్ను శిక్షించడానికి రాలేదు. ఆయన ఏం చేయడానికి వచ్చారు? ఆ పాపంలో నుంచి నిన్ను విడిపించి రక్షించడానికి వచ్చారు. ఆయన నీతి ఏంటి అంటే, ఆయన నీ ద్వారా కోరుకునేది ఏంటంటే, నువ్వు ఆ పాపంలో నశించిపోవడం దేవుని చిత్తం కాదు, కానీ ఆ పాపంని విడిచిపెట్టి మారు మనస్సు పొంది ఆ పాపంలోంచి బయటికి వచ్చి నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడి ఆయన రక్తము చేత కడగబడి నువ్వు నీతిమంతురాలుగా జీవించడం దేవుని చిత్తము. అందుకే ప్రభు చెప్తున్నారు, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయవద్దు. ఇంతవరకు నువ్వు పాపంలో ఉన్నావేమో, కానీ ఇక ముందు నువ్వు పాపం చేయొద్దు. నీ కొరకు శిలువ మీద నీ పాపముల నిమిత్తం శిక్ష అంతటినీ నేను భరించేశాను, కాబట్టి నేను ఇప్పుడు నిన్ను శిక్షించను. నీకు శిక్ష విధించడానికి ప్రభు ఇష్టపడడం లేదు. ఇప్పుడు 2025లో మనము ఎండింగ్లో ఉన్నాం. సో 26లో అడుగు పెట్టబోతా ఉన్నాం. దేవుడు మనతో చెప్తున్న మాట, ఇంతవరకు నువ్వు ఏ పాపం అయితే చేసావో ఆ పాపాన్ని గురించి నిన్ను శిక్షించడానికి దేవుడు ఇష్టపడడం లేదు. దాన్ని నువ్వు విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మ చేత నడిపించబడినప్పుడు దేవుని యొక్క నీతి నీలో సంపూర్ణము చేయబడుతుంది. ఆమేన్. సో ఇప్పుడు ఈ వ్యభిచారం చేసే స్త్రీ పట్టబడింది. ఒకవేళ పట్టబడకపోతే అదే పాపంలో కంటిన్యూ అవుతుంది కదా. ఈరోజు ఎంతమంది ఏ పాపంలో ఉన్నారో నాకు తెలియదు, నాకు పట్టబడలేదు, రైట్? నేను కన్నులారా ఏ పాపంలో ఉన్నారో, నా పాపం ఏంటో నాకు తెలుసు, కానీ మీ పాపాలు ఏంటో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తూ ఉన్నప్పుడు, మనల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీ పట్టబడినట్లుగా మనము ఒకవేళ పట్టబడితే, మనము ఒకవేళ మార్పు చెందగలిగితే, మనము ఒకవేళ దేవుని యొక్క కృపను కోరుకుంటే, ఈరోజు 25లో మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నుంచి నూతన వ్యక్తిగా 26లో అడుగు పెట్టాలని దేవుని ఉద్దేశం. ఆమేన్. మనల్ని శిక్షించడానికి దేవుడు చెప్పడం లేదు, మనల్ని రక్షించడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఇంకా నూతనత్వంలోనికి నడిపించడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట, నిర్గమాకాండము 20వ అధ్యాయము, అక్కడ ధర్మశాస్త్రం గురించి, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం గురించి రాయబడిన మాటల్లో ఒక మాట నేను చదువుతాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతటిని చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైన, నీ ఇండ్ల
నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినాన్ని విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఇది ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞ. ఖచ్చితంగా వారు ఫాలో అవ్వాల్సిందే. కానీ నూతన నిబంధనలోనికి వచ్చేసరికి లూకాసు వార్త 13-14 అధ్యాయాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ స్వస్థతలు విశ్రాంతి దినంలోనే చేశారంట. సో అక్కడ మనకి కనిపిస్తుంది. 13వ అధ్యాయంలో చూస్తే 10వ వచనంలో విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. ఆమెకు స్వస్థత ఇచ్చారు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే 14వ వచనం, యేసు విశ్రాంతి దినమును స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినముల్లో వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దు అని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టెను గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. సో ప్రభు ఏం చేశారు? విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అన్న రూల్ని బ్రేక్ చేశారు. యాక్చువల్గా ప్రభు ఉద్దేశం ఏంటి అంటే విశ్రాంతి దినము మనము ఏ పని చేయకుండా దేవుని పనికి అప్పగించుకోవాలి. అక్కడ విడుదల ఇవ్వడము, సాతాను బంధకాల నుంచి విడిపించడం అనేది దేవుడు చేసే కార్యం. అక్కడ ప్రభు కార్యం చేస్తున్నారు అని ఆ సమాజ మందిరపు అధికారి గుర్తించకుండా ఏదో ఒక మనిషి పని చేస్తున్నాడు అన్నట్టే చూస్తున్నారు వాళ్ళు. అక్కడ ప్రభు ఎంత గొప్ప అద్భుతం చేశారు. 18 ఏళ్ళ నుంచి నడువంగిపోయిన స్త్రీని స్వస్థపరిచారు. అలాగే 14వ అధ్యాయంలో కూడా చూస్తే మొదటి వచనాల్లోనే విశ్రాంతి దినముల్లో ఒక వ్యక్తి, ఒక అధికారి ఇంట్లో జలోదర రోగం కలిగిన ఒక వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. సో ఇవి విశ్రాంతి దినంలోనే దేవుడు చేశారు. ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చేసరికి విశ్రాంతి దినాన్ని మనం ఆచరిస్తున్నామా? లేదు. దేవుడు దాన్ని బ్రేక్ చేసి పునరుద్ధాన దినముగా ఆదివారంన దేవుణ్ణి ఆరాధించే దినముగా దేవుడు స్థిరపరిచారు. అంటే మనము ఆచారబద్ధముగా, ఈ శాస్త్రులు, ఈ సద్దుకాయలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట, విశ్రాంతి దినాల్లో స్వస్థపరచకూడదు అని వాళ్ళు రూల్ పెడతా ఉన్నారు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నమాట, వేషధారులారా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆచారబద్ధంగా కొన్ని రోజుల నుంచి మనకు అలవాటు అయిపోయినాయి కొన్ని ఉంటాయి. ఇది ఇలానే చేయాలి, ఇంకోలా చేస్తే నచ్చదు మన వాళ్ళకి. ఇది ఇలాగే చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ప్రేయర్ ఉండాలి, పాటలు ఉండాలి, ఆరాధన ఉండాలి, ఆరాధనకు ఒక పాట ఉండాలి, మళ్ళీ దాన్ని ఆరాధన చేయాలి, ఆ తర్వాత వాక్యం ఉండాలి, తర్వాత ఒక ప్రేయర్ చేయాలి, అంతే. అంటే ఇది ఒక క్రమం, మనకు అలవాటు అయిపోయింది. దాన్ని బ్రేక్ చేసి ఇంకోటి ఏదైనా చేసామంటే మన వాళ్ళకి నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ క్రమాలు, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు ఇవన్నింటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ పరిధిలోనికి వచ్చినప్పుడు బ్రేక్ చేస్తూ ఉంటారు. కొన్ని మార్పులు, చేర్పులు, ఒక నూతనత్వాన్ని దేవుడు తీసుకొస్తూ ఉంటారు. దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు అందుకొరకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాను. సో చాలా టైం అయిపోతుంది, నేను కొంచెం ఫాస్ట్ వెళ్తాను. కుష్టి రోగుల్ని ముట్టుకోకూడదని మీరు తర్వాత చదువుకోండి. లేవికాండం 13వ అధ్యాయము 45-46 వచనాల్లో మనం చూస్తాం. అలాగే శవాన్ని తాకకూడదని సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. అవన్నీ పాత నిబంధనలో ఇచ్చిన రూల్స్. కుష్టి రోగుల్ని పాలెం వెలుపల పెట్టాలి, శవాన్ని ముట్టుకుంటే అపవిత్రం అయిపోతారు. ఇవి పాత నిబంధనలో ఉన్న విషయాలు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఒక స్త్రీ, ఒక విధవరాలు కుమారుడు పాడి మీద మోసుకుని పోతా ఉంటే వెళ్ళి ఆ పాడేని ముట్టుకున్నారంట. యాయిరు కుమార్తె చనిపోయి ఉంటే వెళ్ళి ఆమె చేయి తాకారంట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అపవిత్రుడైపోయాడా? లేదు. యేసుక్రీస్తు ప్రభు తాకగానే వాళ్ళలోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఆమెన్.
చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తిలో ఇంకేమొచ్చిందంటే జీవం వచ్చింది. అది పాత నిబంధన శరీరానుసారమైనది, ఇది నూతన నిబంధన ఆత్మానుసారమైనది. ఆమేన్. కుష్ఠరోగి వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నప్పుడు ఆయన్ని తాకి స్వస్థపరిచారంట. హల్లెలూయా. ఆత్మ చేత మనం తాకబడినప్పుడు మనలో ఉన్న అపవిత్రత అంతా వెళ్ళిపోద్ది. చచ్చిన స్థితి మరలా తిరిగి జీవంతో నింపబడుతుంది. ఆమేన్. సో పాత నిబంధనను కంటిన్యూ చేస్తూ కొన్ని ఆచారాలు పద్ధతులు మనలో ఒకవేళ ఉండిపోతే దయతో వాటిని అన్నింటి నుంచి విడుదల పొందాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సో ఈ టోటల్ కాంటెక్స్ట్ మనం చూస్తే లూకాసు వార్త 5వ అధ్యాయము, యాక్చువల్ దేవుడు నాకు ఇచ్చిన వర్డ్ లూకాసు వార్త 5వ అధ్యాయము 34, 35 ఇంకొక తలంపు చెప్పి నేను ముందుకెళ్ళిపోతా. అందుకు యేసు పెండ్లి కుమారుడు తనతో ఉన్నంతకాలం పెండ్లి ఇంటి వారి చేత ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పాను. పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, పెండ్లి కుమార్తె వధువు సంఘం. ఇది మనకి తెలుసు. సో ఈ రెండు ఏ బాండేజ్లో ఉన్నాయి అంటే భార్యాభర్తల సంబంధాన్ని పోల్చి దేవుడు మాట్లాడుతున్నారు. సో ఈ లోకంలో అన్ని రిలేషన్స్ కన్నా ది బెస్ట్ రిలేషన్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఎన్ని గొడవలు పడ్డా మళ్ళీ తిరిగి కలిసిపోతూ ఉంటారు కదా. ఇప్పుడు తల్లి కూతురు గొడవ పడ్డారనుకోండి, కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉన్న తల్లి కూతురులు నాకు తెలుసు. సో కొన్ని సంవత్సరాలు గొడవలు అయిపోయి ఫ్రెండ్స్ విడిపోయిన వాళ్ళు నాకు తెలుసు. సో కొన్ని సంవత్సరాలు ఒకవేళ భార్యాభర్తలైనా విడిపోవచ్చు, కానీ నిజమైన ప్రేమ కలిగిన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితిలో విడిపోరు. అది శరీరానుసారంగా ఏమన్నా చేసుకుంటే విడిపోవచ్చేమో, కానీ దేవుని చిత్తంలో జత చేయబడిన ఆదాము అవ్వ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆదాము అవ్వ తప్పు చేస్తే ఆదాము కూడా తప్పు చేసేసాడంట, ఎందుకంటే అవ్వను విడిచిపెట్టకూడదని. సో భార్యాభర్తలు ఏక శరీరం కాబట్టి అన్నింటికన్నా బెస్ట్ రిలేషన్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్. అందుకే ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే కానా విందులో ఆ వివాహాన్ని గణపరిచారంట. ఆమేన్. సో ఈరోజు ఆయన వరుడు, మనం వధువు. ఈ రిలేషను ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. ఆమేన్. సో మనల్ని ఏం చేయాలనుకుంటున్నారు ప్రభు? ఒక వధువుగా సిద్ధపరచుకుంటున్నప్పుడు ఆయన ఇస్తున్న స్టాండర్డ్స్లో మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి. భర్తకి తగిన రీతిగా ఏ భార్య అయితే మలచబడుతుందో, నిజంగా క్రీస్తును శిరస్సుగా కలిగిన భర్తకి తగిన వధువుగా ఏ భార్య అయితే మలచబడుతుందో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. పరలోకపు రాజ్యపు ఆనందం ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఉంటుంది. రైట్. ఈ రిలేషన్ మాత్రం ఎక్కడ బ్రేక్ అవ్వదు. నిజమైన క్రీస్తు ప్రేమ కలిగిన భార్యాభర్తల మధ్యలో ఉన్న రిలేషను ఏది బ్రేక్ అవ్వదు. అందుకే దేవుడు దానితో పోల్చుకుంటూ వచ్చారు సంఘాన్ని. ఆమేన్. సో ఇప్పుడు క్రీస్తుకి మనం ఎవరము అంటే వధువులం. సో ఆయన రాబోతున్నాడు, మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి ఏం చేయాలి? ఉపవసించాలి. ఇక్కడ ఉపవాసం వాళ్ళు చేయలేదు శిష్యులు. ఎప్పుడు చేశారు? మనము అపోస్తల కార్యాలకు వెళ్తే యేసుక్రీస్తు ప్రభు కొనిపోబడిన తర్వాత 10 దినాలు వాళ్ళు ఏం చేశారంట? కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వచ్చారు. ఆమేన్. సో అప్పుడు ఉపవాసం అన్నారు. తర్వాత కూడా సంఘంకి ఎవరిని పంపించాలి, వాళ్ళు మిషనరీ పరిచర్యకి ఎవరిని పంపించాలి అని వాళ్ళు ఉపవసించి ప్రార్థించి పౌలు మీద చేతులుంచి వారిని పంపించారంట. సో అట్లా మనం చూస్తూ వస్తాం. ఉపవాసం ఎప్పుడెప్పుడు చేస్తూ ఉన్నారు. సో తర్వాత వీరు ఉపవాసం చేశారు, ముందు ఉపవాసం చేయలేదు. కానీ ఉపవాసం వద్దని దేవుడు చెప్పట్లేదు, కానీ మీరు ఉపవసించినప్పుడు ఎలా ఉండాలి అని 5వ అధ్యాయము మత్తయి సువార్తలో మనకి దేవుడు ఇచ్చారో ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ మనం చేస్తూ వెళ్ళాలి. ఆమేన్. సో అసలు యాక్చువల్గా దేవుడు ఇచ్చిన కాంటెక్స్ట్లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. 36వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. లూకాసు వార్త 5:36. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఎట్లనగా, సో ఇది అర్థం అవడం కోసం ఒక ఉపమానాన్ని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయను. అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. సో ఈ మాట చాలాసార్లు మీరు ధ్యానం చేసి ఉండొచ్చు.
కానీ ప్రత్యేకంగా ఈ 2025 సంవత్సరం ముగింపులో మనం ఉన్నాం కాబట్టి నూతన సంవత్సరంలోకి ఎలా ప్రవేశించాలో దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. ఎవడును పాత బట్టకు, ఓల్డ్ క్లాత్ ఉంటే, అంటే పాతగా అయిపోయిన ఒక క్లాత్ ఉంటే దానికి క్రొత్త గుడ్డను మాసిక వేయడు. ఇప్పుడు ఏదైనా చిరిగిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాంట్ చిరిగిపోయింది, దాన్ని రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం, దాన్ని మరలా తిరిగి అతికించాలనుకుంటున్నాం. అయితే ఆ చిరుగుని కవర్ చేయడానికి ఒక కొత్త ప్యాంట్లో తీసుకుని ఒక ముక్క కట్ చేసుకుని వచ్చి ఆ పాత ప్యాంట్కి కలిపి కొడతారా, జాయిన్ చేస్తారా? అప్పుడు ఏమైంది? పాత ప్యాంటు పాడైపోద్ది, కొత్త ప్యాంట్ కూడా పాడైపోద్ది. సో ఇక్కడ 2 ఉన్నాయి ప్యాంట్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవడం కోసం. పాత ప్యాంట్ ఉంది, కొత్త ప్యాంట్ ఉంది. పాత ప్యాంటు చిరిగిపోయింది, సో దాన్ని అతికించడం కోసం కొత్త ప్యాంట్లో ఒక చిన్న ముక్క కట్ చేసుకుని వచ్చి దాన్ని అతికించామనుకోండి, అది పాడైపోద్ది, ఇది పాడైపోద్ది. ఎందుకంటే ఈ 2 కలవు. సో కొడతా ఉంటేనే ఆల్రెడీ బాగా పాతదైపోయింది కాబట్టి పిగిలిపోయి చిరిగిపోయే అవకాశం ఉంది. ఈ కొత్త దాంట్లో క్లాత్ తీస్తే దాంట్లో అది ఇమడదు. సో కొత్తది పాడైద్ది, పాతది పాడైద్ది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంట? క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానిలో కలియదు. సో ఓల్డ్ నేచర్లో న్యూ థింగ్స్ తీసుకొచ్చి పెట్టాలనుకుంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో పాసిబుల్ అవ్వవు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు మనం చూసాం పాత నిబంధన ఎలా ఉందో చూసాం, క్రొత్త నిబంధనలో ప్రభు ఎలా వ్యవహరించారో చూసాం. సో దీనికి దానికి అసలు పొసుగుతుందా? వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్ళతో కూడా చంపేయాలని పాత నిబంధన చెప్తుంది. క్రొత్త నిబంధనలో ప్రభు ఏం చేశారు? ఆమెను క్షమించి ఆ శిక్ష నుంచి విడిపించి ఆమెను రక్షించి నూతన స్వభావంతో బ్రతకమని చెప్పారు. సో దీనికి దానికి ఏమన్నా ఎక్కడైనా కుదురుతుందా? పొంతన కుదురుతుందా? ఎట్టి పరిస్థితిలో కుదరట్లేదు. ఆ శవాలను ముట్టుకుంటే అపవిత్రుడు అన్నారు. ఈ నెల శవాలనే తాకుతూ వచ్చారు, వాళ్ళని బ్రతికిస్తూ వచ్చారు. దీనికి దానికి అసలు సింక్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా కుష్టి వ్యాధి గల వాళ్ళని ముట్టుకోకూడదు, ఖచ్చితంగా విశ్రాంతి దినాలను ఆచరించాలి. ఇలా అనేకమైన రూల్స్ మనము పాత నిబంధనలో దానికి క్రొత్త నిబంధనలో దానికి చాలా డిఫరెన్స్ చూస్తాం. దేవుడు దాన్ని కొట్టివేయలేదు, కానీ దానికన్నా నూతనమైనది, దానికన్నా గొప్పది, దానికన్నా ఉన్నతమైనది నూతన నిబంధనలో దేవుడు స్థాపించుకుంటూ వచ్చారు. అంటే పాత నేచర్ వదిలిపెడితే తప్ప కొత్త నేచర్ని మనము అడాప్ట్ చేసుకోలేం. సో దాన్ని మనం అనుసరించలేం. ఇప్పుడు శాస్త్రులు పరిశీలకున్న ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు యోహాను శిష్యులందరూ ఏమడుగుతున్నారు? మేము ఉపవాసం చేస్తున్నాం, మీరు ఎందుకు చేయట్లేదు? చేయకపోతే తప్పు అన్నట్లుగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఏంటి? ఉపవాసం చేయకపోతే తప్పు, శవాన్ని ముట్టుకుంటే తప్పు, కుష్ఠరోగులను తాగితే తప్పు, విశ్రాంతి దినం ఆచరించకపోతే తప్పు. ఇవన్నీ తప్పులు వాళ్ళకి. ఈ ఆచారబద్ధమైన భక్తి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు నిర్మించిన నూతన నిబంధనను వారు అర్థం చేసుకోకుండా, వారు ఫాలో అవ్వకుండా అడ్డుపడతా వచ్చింది. సో పాతది క్రొత్త దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోయింది, పాతది కొత్త దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోయింది. సో ఈ 2 కలిసి జీవించాలి అంటే ఎట్టి పరిస్థితిలో కుదరదు. పాత క్లాత్కి కొత్త గుడ్డ తీసుకొచ్చి మాసిక వేయిద్దాం అంటే ఈ 2 చినిగిపోతే అనవసరం, 2 వేస్ట్ అయిపోతాయి, కానీ దానివల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాతది విడిచిపెట్టి క్రొత్త దానికి రావాలి. అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఇక్కడే 37వ వచనంలో, ఎవడును పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసం తిత్తులను పిగుల్చును, రసము కారిపోను, తిత్తులు పాడగును. సో పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయడానికి అవకాశమే లేదు. పాత తిత్తులు అంటే మీకు ఐడియా ఉండొచ్చు. పాత నిబంధనలు అంటే ఆ ఓల్డ్ ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే జంతువుల యొక్క చర్మాలతో తిత్తుల్ని రెడీ చేసేవాళ్ళంట. చర్మం అంటే ఇప్పుడు జంతువుల్ని చంపిన తర్వాత ఆ స్కిన్ తీసుకొచ్చి ఒక తిత్తిలాగా, ఒక బాటిల్ లాగా రెడీ చేసి దాంట్లో ఏం చేసేవాళ్ళంటే ద్రాక్షారసం పోసేవాళ్ళు. పోసినప్పుడు అది ఏమైద్ది? బాగా పులిసి అది బాగా ఉబ్బుతుంది. మనం ఇడ్లీ పిండి ఎట్లా అయితే ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత ఉబ్బుతుందో అది అట్లా ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది.
ఆ తిత్తి సాగుతుంది అనమాట, అది చర్మం కదా, సాగుతుంది. సో అలా సాగి 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 అది ఎంతవరకు ఫర్మెంటేషన్ అయితే అంతవరకు సాగి అలా ఉంటుంది. అవి 1 సంవత్సరం అయిపోయింది అనుకోండి, ఆ ద్రాక్ష రసం బాగా పులిసింది, దాన్ని తీసుకున్నారు, వాడేసుకున్నారు, అయిపోయింది. సంవత్సరం తర్వాత ఆ పాత తిత్తి అలాగే ఉంది, దీంట్లో మళ్ళీ కొత్త ద్రాక్ష రసం నిండా పోసేసాం. ఏమైద్ది? మళ్ళీ అది ఎక్స్పాండ్ అవ్వడం మొదలైద్ది. అది ఎక్స్పాండ్ అవ్వడం మొదలైతే ఈ పాత తిత్తి కదా ఆల్రెడీ సాగిపోయి ఉంది, ఇది ఎంతవరకు సాగాలో అంతవరకు సాగిపోయి ఉంది. ఇంకో కొత్త ద్రాక్షారసం పోతే ఇంకా సాగుతుందా? పగిలిపోద్ది అంతే. పగిలిపోతే ఏమైంది? రసం అంతా కారిపోద్ది. సో రసం అంతా వేస్ట్ అయిపోద్ది. సో అదే ప్రభు చెప్తున్నారు ఇక్కడ, ఎవడైనా పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసం తిత్తుల్ని పిగుల్చును, రసము కారిపోను, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లోనే పోయవలెను. సో క్రొత్త ద్రాక్షారసం దేంట్లో పోయాలి? కొత్త తిత్తుల్లో పోయాలి. నెక్స్ట్ లాస్ట్ వర్స్లో, పాత ద్రాక్షరసం తాగిన వెంటనే క్రొత్త దాన్ని కోరువాడెవ్వడునూ లేడు, పాతదే మంచిది అని చెప్పును. పాతది తాగేశారు, అది బాగా పులిసిపోయి ఉంది అంటే ఎంత పాతదైతే అంత టేస్ట్ ఉంటుంది అంటారనమాట ఆ ద్రాక్షరసానికి. సో బాగా టేస్టీగా ఉన్న పాత ద్రాక్షరసం అంతా తాగేసిన తర్వాత కొత్తది తీసుకొస్తే ఎవడైనా తాగుతాడా? సో తాగడం అంటే పాతది బాగా టేస్టీగా అనిపిస్తుంది వాళ్ళకి, క్రొత్తది నచ్చట్లేదు. ఈరోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరి బాధ ఏంటంటే పాతది బాగా జీర్ణించుకుపోయి ఉంది వాళ్ళకి, కొత్తది నచ్చట్లే. యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చిన కొత్త నీతి వాళ్ళకి ఎక్కట్లేదు, బుర్రకి వాళ్ళకి నచ్చట్లేదు. సో ఇదంతా దేని కొరకు ప్రభు చెప్తున్నారంటే దీనిలో ఉన్న ఆత్మీయ అర్థం. సో నూతన వస్త్రం, రక్షణ వస్త్రం, ఆనంద వస్త్రం మనకి దేవుడు ధరింప చేయాలని ఆశపడతా ఉన్నారు. మనం పాత చినిగిపోయిన వస్త్రాలను వేసుకుని దానికి దీన్ని కొంచెం 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 తీసుకొచ్చి అతికిద్దామంటే పని జరగదు. మనం ఏం చేయాలంట? పాతది విడిచిపెట్టాలి, నూతన వస్త్రాలని ధరించుకోవాలి. హల్లెలూయా. ఇంకొక రెండవ ఆత్మీయ సత్యం ఏంటంటే, ద్రాక్షారసము దేనికి గుర్తు? అభిషేకానికి గుర్తు. సో ఈరోజు నువ్వు నూతన అభిషేకం పొందుకోవాలంటే నువ్వు నూతన స్వభావంని ధరించుకోవాలి. అందుకే రోమా 12:1 అంటారు, మీ మనస్సు మారి రూపాంతరము చెందుట వలన యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ చిత్తాన్ని ఎరిగి దాన్ని నెరవేర్చగలుగుతారు అని ఉంది. సో ఈరోజు మన మనస్సు మారాలి, నూతనత్వంలోనికి రావాలి, పాతవి గతించిపోవాలి, మనము నూతన సృష్టిగా మార్చబడాలి. సో ఇంకా అనేక వర్సెస్ నేను రాసుకున్నాను కానీ ఇప్పుడు టైం లేదు, బట్ ఒక్కటి మాత్రం నేను చదువుతాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు నూతన సంవత్సరంలో ప్రవేశించే మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతాను. 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నామంట? దేవుని బిడ్డలుగా క్రీస్తుని ధరించుకున్నాం. ధరించుకోవడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నాం. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అంటే క్రీస్తు వలె ఆలోచించాలి, క్రీస్తు వలె ప్రవర్తించాలి. ఆయన ఇచ్చిన ప్రతి సత్యాన్ని మనము అండర్స్టాండ్ చేసుకుని దానిలో మనం జీవించాలి. పాత నిబంధనని కాదు, అంటే పాత స్వభావం, శరీరానుసారంగా వచ్చిన స్వభావాన్ని కాదు మనం అనుసరించాల్సింది. కొంతమంది అన్య జనాంగం నుంచి నాకులా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్యులు ఏదైతే చెప్తారో, ఏ అలవాట్లు, ఏ ఆచారాలు, పితరుల సాంప్రదాయాలు ఏదైతే చెప్తారో వాటన్నింటినీ మనం విడిచిపెట్టాలి. ఏది కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. ఆచారబద్ధమైన వ్యర్థ భక్తిని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇంకొక మాట చదువుతున్నాను, అదే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను, చూడండి. క్రొత్త సృష్టి పొందుటగే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు కూడా ఏమీ లేదు. నూతన సృష్టిగా మార్చబడంలోనే అసలు విషయం అంతా ఉంది. నీకు సున్నతి ఉందా లేదా, నువ్వు యూదుడివా కాదా,
నువ్వు ఎవరు, ఏంటి, నీ పాత జీవితం ఏంటి, అదంతా దేవుడు పట్టించుకోరు. కానీ నువ్వు నూతన సృష్టిగా మార్చబడడం దేవునిలో చాలా 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 ముఖ్యమైనది. ఆమేన్. సో ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పక్కనే ఉంటుంది, 4వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చదివితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారే నీతియును యథార్థ భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. ఈరోజు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? నూతన స్వభావాన్ని కోరుకుంటున్నారు, నూతన ఆలోచనల్ని కోరుకుంటున్నారు, నూతన అభిషేకాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నారు, నూతనత్వాన్ని దేవుడు మనకి ధరింప చేయాలని ఆశపడుతున్నారు. ఈరోజు ఇంకా పాత దానిలోనే కొట్టుకుంటా ఉంటే, ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి ఆ పాతది విడిచిపెడితే, ఆ పాత గుడ్డల్ని విడిచిపెడితే క్రొత్త వస్త్రాలని దేవుడు నీకు ధరింప చేయాలని ఆశపడుతున్నారు. ఆమేన్. సో పాత తిత్తుల్లో నుంచి నువ్వు బయటకు వస్తే, నువ్వు క్రొత్త తిత్తుగా మారితేనే క్రొత్త ద్రాక్ష రసాన్ని పోయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. నిజంగా ఆచారాల్లో మగ్గిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ సంవత్సరంలో నేను కూడా సాక్ష్యం ఇచ్చాను. ఎంతో విలువైన దేవుని మందిరం విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. సో అది ఆచారం అయిపోయింది, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, నిజమైన ఆనందం లేదు, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే పరిస్థితి లేదు. దేవా ఏంటి ఆచారబద్ధమైన భక్తి అయిపోతుందని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, దేవుని యొక్క స్వరం విన్నప్పుడు నిజంగా ఈరోజు సంతోషంగా ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. సో మనకు కొన్ని రోజుల నుంచి అలవాటు అయిపోయినాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి. ఈరోజు ఇలాగే చేయాలి, పొద్దున్నే లేగాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వచ్చేయాలి, అది ఒక ఆచారం అయిపోయింది. లేదు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుని స్వరం వింటున్నామా, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా, దేవుడు నూతన ఆలోచనలు మనలో పెడుతున్నారా, నూతనత్వాన్ని మనం ధరించుకుంటున్నామా, నూతన అభిషేకంలో కంటిన్యూ అవుతున్నామా? ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ అనాయింటింగ్ ఇస్తారంట దేవుడు. ఏ రోజుకి ఆ రోజు, నిన్నటిది ఈరోజు మనం ఎలా తినమో అలాగే నిన్న అభిషేకం ఈరోజు పనిచేయదు, ఈ సంవత్సరం అభిషేకం నెక్స్ట్ ఇయర్కి పనిచేయదు. నూతన అభిషేకాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నారు. వాగ్దానాల విషయంలో కూడా ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం దేవుడు అద్భుతంగా నెరవేర్చుకుంటూ వచ్చారు మన జీవితాల్లో. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ వచ్చాం. నిజంగా దేవునికే మహిమ. అయితే ఒక్క వాగ్దానం మాత్రం మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆమేన్. ఏంటి తండ్రి వాగ్దానం? సో ఏంటి అంటే 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు అందంతటా దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. తండ్రి వాగ్దానము, తండ్రి ఏదైతే చెప్పారో, తండ్రి ఏదైతే మాట్లాడారో ఆ వాగ్దానం కోసం మీరు కనిపెట్టుకోండి. కనిపెట్టుకున్నప్పుడు వాళ్ళు 10 దినాలు కనిపెట్టారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 వచనాల్లో మనం చూస్తాం. ఆ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడింది. ఈ సంవత్సరం అంతా మనం కనిపెట్టుకున్నాం, దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరింది. సో నెక్స్ట్ ఇయర్ వరకు మనం కనిపెడుతున్నాం, దేవుడు ఇవ్వబోతున్న వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. సో ఈ యొక్క విశ్వాసం ఉండాలి. కనిపెట్టుకోవడం అంటే ఏంటి? దేవుడు మాట ఇచ్చారు, అది ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుతుంది. ఈ తండ్రి వాగ్దానం అందరికీ ఇవ్వబడింది. సో ఎంతమంది జీవితంలో ఇది కనిపెట్టుకుని వాగ్దానం నెరవేర్పులోకి మీరు స్థిరపరచబడ్డారో నాకైతే తెలియదు. కానీ అన్నింటికన్నా శ్రేష్టమైన వాగ్దానం ఇది, తండ్రి వాగ్దానం. సో ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడే వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పొందుకొని నెక్స్ట్ ఇయర్ వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. క్రొత్త ద్రాక్షారసమును పోయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. క్రొత్త తిత్తుల వలె మనం మార్చబడాలి. క్రొత్త వస్త్రాన్ని ధరింప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నూతన స్వభావాన్ని కలిగిన వ్యక్తులుగా మనం సిద్ధపడాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.